నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో ప్రతి ఏటా వేల మంది మహిళల ప్రాణాలను బలి తీసుకుంటున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు చెక్ పెడుతోంది. 2024 బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు అతి త్వరలోనే అమ్మాయిలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. అసలు ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు, దీనివల్ల కలిగే లాభాలేంటి, ప్రైవేట్లో వేల రూపాయలు ఉండే ఈ టీకాను ప్రభుత్వం ఎలా పంపిణీ చేయబోతోంది, ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన దేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లో గర్భాశయ క్యాన్సర్ రెండవ అతిపెద్ద సమస్య. దీనికి ప్రధాన కారణం హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. దురదృష్టవశాత్తు అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరబోతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. 2027 నాటికి 2,60,00,000 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా గావి అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సహకారంతో దాదాపు 1 కోటి కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులను భారత్కు దిగుమతి చేయనున్నారు. 14 ఏళ్లు పైబడిన బాలికలకు మీ సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఈ వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ కేవలం ఒక రకం కాదు, 4 రకాల క్యాన్సర్ కారక వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పివి టైప్ 16, 18, జననేంద్రియ క్యాన్సర్కు కారణమయ్యే టైప్ 6, టైప్ 11 రకాల నుంచి కూడా ఇది మహిళలను కాపాడుతుంది. చిన్న వయసులోనే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ముప్పు దాదాపు 90% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే దొరికేది. అక్కడ దీని ధర వింటే సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే. ఒక డోసు ధర రూపాయలు 3,000 నుంచి 10,000 వరకు ఉంది. వయసు మరియు డోసును బట్టి కొన్ని చోట్ల 30,000 వరకు కూడా వసూలు చేస్తున్నారు. అంత ఖరీదైన టీకాను ఇప్పుడు మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించబోతోంది. ఇది నిజంగా ఆడబిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పాలి. లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడే ఈ గొప్ప నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ ఇంట్లో లేదా బంధువుల్లో 14 ఏళ్లు పైబడిన అమ్మాయిలు ఉంటే వారికి ఈ విషయాన్ని తెలియచేయండి. ప్రభుత్వం అధికారికంగా డేట్స్ ప్రకటించగానే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.